శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్ర ఆంజనేయ కరుణా కటాక్ష వీక్షణ ప్రాప్తిరస్తు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం పాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం. శ్రీరామాయణము సుందరాకాండ వింటూ ఉన్నాము. 56వ సర్గం వరకు విన్నాము. హనుమంతుడు లంకను దహించి, అయ్యో లంకలో సీత ఉన్నది అనే మాట మరచి లంకాదహనం కావించాను, సీత కూడా మంటలలో కాలిపోయినదేమో, దానివల్ల పరిస్థితులు ఎలా ఉంటాయి అని వకచుకుంటూ ఉండగా సిద్ధచారణులు సీత క్షేమంగానే ఉన్నది అని చెప్పగా హనుమంతుడు సీతరా దర్శనం చేసుకుని లంకకు ఉత్తర దిశగా ప్రయాణం అవుతూ ఒక కొండను ఎంచుకున్నాడు. ఇక్కడి నుంచి ప్రయాణం చేయాలని ఆకాశ వీధిలోకి ఎగిరాడు. 57వ సర్గము ప్రారంభం. వాయుసుతుడు హనుమ వేగముతో విశ్రాంతి లేకుండా రామకార్యము సిద్ధించిన సంతోషముతో ధైర్యమనే నావతో సముద్రమును ఆకాశ వీధిలో పయనించి దాటెను. చంద్రుడనే కలువతోనూ సూర్యుడనే కారండవ పక్షితోనూ శ్రవణ పుష్యమీ నక్షత్రములను హంసలతోనూ మేఘములను పచ్చిక బెళ్ల వంటి నాచుతోనూ పునర్వసువను మత్స్యముతోనూ కుజుడను మొసలితోనూ నిండి ఉన్న ఆకాశమును సముద్రమును హనుమ లంఘించను. ఐరావతమును గొప్ప ద్వీపము స్వాతియను హంస గాలితెరలను కెరటములు చంద్రకిరణములను చల్లని ఉదకము నాగ గంధర్వ యక్షులను పద్మములు నల్ల కలువలతోనూ శోభిల్లుచూ ఉన్న ఆ సముద్రమును హనుమ ఆకాశ మార్గమును సునాయాసముగా దాటెను. హనుమంతుడు గగన వీధిలో ఆకాశమును మృంగుచున్నట్లు, చంద్రుని తాకుచున్నట్లు, సూర్య నక్షత్ర మండలములను హరించున్నట్లు, మేఘములను లాగుచున్నట్లు కనిపించుచూ పయనించాను. ఆకాశ వీధిలో తెల్లని ఎర్రని రంగులవి నీలవర్ణపువి మేఘములు విస్తారముగా ఉండి మనసునకు ఆహ్లాదము కలిగించుచున్నవి. హనుమాల మేఘముల సమూహముల మధ్యన చంద్రబింబము వలె మాటిమాటికి బయటకు వచ్చుచు లోనికి వెళ్ళుచు సంచరించుచు తేజస్సుతో విరాజిల్లెను. ఆకాశములోని తెల్లని వస్త్రములను ధరించి మేఘముల మధ్యన సంచరించుతున్న హనుమ స్వచ్ఛమైన కాంతితో ప్రకాశించుతున్న చంద్రుని వలె విరాజిల్లెను. హనుమంతుడు మేఘములను చీల్చుకొనుచును మాటిమాటికి మేఘములలోనికి వెళ్ళుచు బయటకు వచ్చుచు పిడుగు వంటి ఘోర శబ్దము చేయుచు గరుకుమంత్రం వలె గగన వీధిలో తిరిగను. ధీరుడైన హనుమ రాక్షస శ్రేణులను చంపి లంకను అతలాకుతలము చేసి రావణాసురునకు ఎంతో చిత్తశోకము కలిగించి గొప్ప సూర్యునిగా తిరిగి వచ్చినాడు. హనుమంతుడు మార్గమధ్యమున సునాభుని స్నేహపూర్వకముగా స్పృశించి ధనువు నుండి విడివడిన బాణము వలె మహావేగముతో అవలేలగా తిరిగి వచ్చను. పూజ్యుడు హనుమ పెద్ద మేఘము వలె గట్టిగా గర్జన చేయగా ఆ ధ్వని 4 దిక్కులా వ్యాపించను. కార్యసిద్ధి పొందగా మనస్సు సంతోషముతో ఉప్పొంగగా తన స్థానమునకు చేరిన హనుమ తన మిత్రులనందరినీ చూడవలనని ఆకాంక్షతో అమితానందముతో బిగ్గరముగా నాదనమును చేసి తోకను సుందరముగా అటు నటు తిప్పగా గొప్పగా తిప్పాను. అప్పుడు హనుమ పట్టుబట్టి గట్టిగా చేసిన నినాదపు శబ్దము సూర్యమండలము వరకు వ్యాపించి ఆకాశము బద్దలైపోయినట్లుగా ఘోరముగా అనిపించను. ఇక్కడ వానరులందరూ సముద్రపు ఉత్తరపు తీరముననే ఉండి హనుమంతుని రాకగా ఆతురతతో ఎదురు చూస్తుంటే అంతటా బుద్ధిమంతుడైన హనుమ వాయువుతో తరమప్పుడు మేఘము వలె గర్జనను చేశాను. ఆ శబ్దముతో తొడల వేగపు శబ్దము కూడా కలిసిపోయి వినవచ్చను. అంతవరకు జానకి విషయము అసలు తెలియక శోభించుచు దీనముగానున్న వానరుల హృదయములన్నీ హనుమ చేసిన ఉరుముల వంటి శబ్దములను ఆలకించినవి.
అక్కడ అన్ని ప్రదేశముల యందు ఉన్న వానరులు హనుమ చేసిన శబ్దమును ఆలకించి మిత్రుడు వాయునందనుని చూచెదమను ఆతృతతో నిరీక్షించుతూ నిలబడి వానర శ్రేష్ఠుడైన జాంబవంతుడు పరమానందమును పొంది వికసించిన మనసు కలవాడే వానరులందరినీ పిలిచి ఇట్లు పలికను. వీరులరా, జాంబవంతుని మాటలు వినండి. హనుమ కార్యమును సాధించుకుని వచ్చుతున్నాడు, సందేహం లేదు. శుభకరమైన శబ్దము చేసినాడు, అలా కానినాడు శబ్దము అలా ఉండదు. కార్యము జయించుకు వచ్చుచున్న హనుమ బాహువులు తొడలు దేహభాగములు చేయుచున్న శబ్దములు వినిన వానరులు ఆనంద పరవశులై వారున్న చోట సంతోషముతో గంతులు వేసిరి. కపిశ్రేష్ఠుడు హనుమ రాకకే పర్వత శిఖరాగ్రముపై పెద్ద పెద్ద చెట్ల కొమ్మలపై చెట్ల చివరన నిరీక్షించుచూ వానరులు కూర్చుండేది. వానరులు చాలా ఆనందముతో చెట్ల కొమ్మలపై కూర్చుని చిన్న చిన్న కొమ్మలను పట్టుకుని వస్త్రములను దులిపినట్లు దులుపుచుండేది. గుణవంతుడు శక్తివంతుడు అయిన వాయుసుతుడు హనుమ జయము సిద్ధించిన సూచనగా పరమోత్సాహముతో పర్వత గుహల నుండి వచ్చు వాయు శబ్దము వలె గర్జించను. ఆకాశము నుండి మేఘము వలె క్రిందికి వాలుచున్న హనుమను చూచి ఆ పరాత్పరమూర్తికి వానరులు సంతోషముతో భక్తితో అంజలి ఘటించిరి. పర్వతము వంటి దేహము గల హనుమ కార్యమును సాధించుకుని వాయు వేగముతో క్షేమముగా తిరిగి వచ్చుచు వానరులందరూ చూచుతుండగా సునాయాసముగా మహేంద్రగిరిపై దిగను. వానరులందరూ పరమ సంతోషముతో చూచుతూ ఉండగా హనుమంతుడు మహానందముతో ఆకాశముపై నుండి పర్వత శిఖరముపైకి దూకెను. వానరులందరూ దుఃఖమును పోగొట్టుకున్న వారై సంతోషించుచు అలా దిగిన వీరోత్తముడు హనుమంతుడి చుట్టూ చేరిరి. వానరులందరూ ముఖములు వికసించి రోగములు లేని శరీరములతో శోభిల్లుచున్న హనుమను చూచి కందమూలములో కానుకలుగా విరివిగా సమర్పించి భక్తితో అర్చించిరి. అంతట జ్ఞానగుణ సంపన్నుడు హనుమంతుడు పూజ్యుడు వృద్ధ వానరకోటికి జాంబవంతునకు అంగద పుణ్యమూర్తికి భక్తితో మ్రొక్కెను. విక్రముడు పూజ్యుడు హనుమకు అంగదుడు వృద్ధుడు జాంబవంతుడు పూజ చేయగా మిగతా వానరులు అనుగ్రహము పొందిరి. అంతటా హనుమ చూచితి సీతను అని సంతోషముతో చెప్పాను. అప్పుడు హనుమ అంగదుని హస్తమును చేతిలోనికి తీసుకుని మహేంద్ర పర్వతముపై నుంచి చోటు చూచుకుని విషయము చెప్పుటకు కూర్చునను. తరువాత ఆంజనేయుడు కవి బృందముతో సీత విషయము చెప్పడం మొదలెడను. వానరులారా, శ్రీ రఘురాముని పత్ని సచ్చరిత్ర జానకిని అశోకవనమున చూచినాను అని పలికను. సకులారా, పావని సీతను అశోకవనములో చూచినాను. ఏ దోషము లేని ఆమె ఒంటి జడతో నున్నది. ఆమె భయంకరమైన రాక్షసుల రక్షణలో ఉన్నది. జానకి రామదర్శనము కోరుకుంటూ కాలము గడుపుతున్నది. జుత్తునకు సంస్కారము లేకుండా స్నానము లేకుండా కృషించిపోయి ఉపవాసములతో అలసిపోయి ఉన్న జానకిని చూచినాను. అమృత సమానమైన సీతను చూచినాను అను హనుమ మాటను ఆలకించిన వెంటనే వానరులందరూ ఎంతో ఆనందమును పొందిరి. హనుమ చెప్పిన దివ్యమైన మధుర వాక్కును వినిన వెంటనే కొందరు వానరులు సింహముల వలె గండ్రించిరి, కొందరు మేఘ గర్జనలను చేసిరి, కొందరు కిచకచ ధ్వనులను చేసిరి. అమిత సంతోషముతో కొందరు వానర వీరులు తమ తోకలను నిలువుగా నుండినట్లుగా పైకెత్తి నిలిపి జడిపించుచూ తమ ఆనందమును చూపించినారు. మరికొందరు వానరులు పరమ సంతోషముతో పర్వత శిఖరములపై నుండి క్రిందికి దుమికి జయముతో వచ్చిన ఏనుగు వలెనున్న హనుమను ముట్టుకొని ఆనందించుచుండేది. హనుమ ఎంతో విస్తీర్ణమైన సముద్రమును సునాయాసముగా దాటి చక్కగా క్షేమముగా తిరిగి వచ్చినావయ్యా. శౌర్యములోను ధైర్యములోను నీకు నీవే సాటి. తండ్రి హనుమ, ఏమి నీ ప్రభుభక్తి, ఏమి నీ శౌర్యము, ఏమి నీ ధైర్యము. మా అదృష్టము కొలది నీవు పుణ్యాత్మురాలు శ్రీ రామపత్ని సీతను చూచినావు. ఇక రాముని శోకము తొలగను. పెదవ వానరులందరూ మహానందమును పొందిన వారై అంగద జాంబవంతులకు హనుమకు చుట్టూ అమిత తృప్తితో కూర్చుండేరి. హనుమ సముద్రమును దాటుట, లంకను చేరుట, సాధ్వి సీతను చూచుట, దుర్మార్గుడు రావణుని గురించి వివరముగా వినుటకు వానరులందరకు నమస్కరించి కూర్చుండేరి. వానరులందరూ తన చుట్టూ చేరి భక్తితో కూర్చుని ఉండగా అంగదుడు దేవతలచే సేవింపబడుచున్న దేవేంద్రుని వలెనున్నాడు. 57వ సర్గము సమాప్తము. 58వ సర్గము ప్రారంభము. మహేంద్ర పర్వత కూటమున విక్రములు, పరమధన్యులు, మాన్యులు, వాయుకుమారుడు, ఇతర ముఖ్య వానరులు అందరూ కూడా కార్యము సిద్ధించినందులకు ఎంతో సంతోషము పొందిరి.
పిమ్మట జాంబవంతుడు జానకిని కనుగొనుటకు వెళ్ళిన విధి విధానమును విషయము యావత్తు శీఘ్రముగా వివరించమని హనుమంతుని ప్రేమతో కోరెను. నీవు జానకిని ఎలా చూచినావు? ఆమె ఎక్కడ ఉన్నది? దుర్మార్గుడు రావణుడు సీత విషయమును ఎలా ప్రవర్తించుతున్నాడు? విషయము యావత్తు మాకు చెప్పుము. హనుమంత, మేము అందరము సంతోషించినట్లు అక్కడ సంభవించినది సర్వము పోసగుచ్చినట్లు చెప్పుము. తరువాత చేయవలసిన కార్యము మనము నిశ్చయించుకుందాము. పావని హనుమ, మనము శ్రీ రఘురాముని వద్దకు వెళ్ళి ఏ విషయములు చెప్పుట మంచిదో, ఏ విషయములు చెప్పక రహస్యముగా నుంచుట మంచిదో నీవే ఆలోచన చేసి తెలివిగా చెప్పుము. జాంబవంతుడు అలా ఆజ్ఞాపించగానే హనుమంతుని శరీరము గగురుపాటు చెందగా అమిత భక్తితో సీతకు నమస్కరించి ఇలా చెప్పడం మొదలెడాను. నేను సముద్రపు దక్షిణ తీరమును చేరు ఉద్దేశ్యముతో సావధానముగా బుద్ధితో ఆలోచించి మీ ఎదుటనే మహేంద్ర పర్వతము నుండి ఆకాశమునకు ఎగిరినాను కదా. నేను ఎగురుచున్నప్పుడు భయంకరముకు విఘ్నము కలిగినది. నా ప్రయాణమునకు అడ్డు కలిగించుచు బంగారు పర్వత శిఖరము కనబడినది. నా మార్గమునకు అడ్డుగా ఆవరించి ఉన్న పర్వతమును చూచి విఘ్నముగా తలచి దాని దగ్గరకు చేరి దానిని భగ్నము చేయవలననే ఆలోచన కలిగినది. నేను దానిని నా తోకతో కొట్టగా సూర్య సమానమైన మహాశిఖరము నా బలమునకు తార్కాణముగా 1000 ముక్కలుగా బద్దలైపోయినది. అంతటా ఆ మహాపర్వతము నేను వెడలుచున్న కార్యము తెలుసుకుని సంతోషించి నాకు ఇంపుగా నుండినట్లు మధురముగా నాయనా అని పిలిచినది. ఓయి హనుమంత, నేను వాయుదేవునికి మిత్రుడను, మైనాకుడును నా నామము. నేను నీకు బంధువును, పినతండ్రినే అగుదును. నాయన, పూర్వముందు పర్వతముల రెక్కలుండి లోకమంతా ఎగురుచు సకల జీవులకు బాధలు కలిగించుచుండేటివి. ఆంజనేయ, ఇంత ఇంద్రుడు పర్వతముల దుర్మార్గములను ఆగ్రహించి లోకరక్షణకు పర్వతముల రెక్కలను వజ్రాయుధముచే నరికివేయసాగాను. కుమార, నీ తండ్రి సంస్కారవంతుడు వాయుదేవుడు దయతో నన్ను సముద్రములో పడవేసి రక్షించినాడు. అలా మా ఇద్దరకు బంధుత్వం కలిగినది. హనుమంత, నేను రామునకు సహాయము చేయుదును. మహాసూరుడు రాముడు లోకమున ధర్మరక్షకుడు. అతనికి సాయము చేయుచున్న నీవు ఈనాడు నా ఆతిథ్యమును స్వీకరించుము అని మైనాక నీ మాటలు విన్నాయన్నయ్య. రాముని కార్యమున నిమగ్నుడై ఉన్నాను. నేను నీ హస్తమును తాకుటే నీ విందును స్వీకరించినట్లగునని చెప్పి అనుమతి తీసుకుని ప్రయాణించినాను. కమనీయ పర్వతుడు మైనాకుడు నా వచనములను ఆలకించి ఘనముగా అంగీకరించి నేను వెడలుటకు అనుమతినిచ్చినాడు. పిమ్మట కార్యసిద్ధికై ప్రయాణము సాగించినాను. అలా పలికిన తరువాత ధర్మశీలి మైనాకుని మానవ దేహ రూపము ఇట్టే మాయమైపోయాను. అనంతరము పర్వత రూపము దాల్చి సముద్రములోనికి చిత్రముగా మునిగిపోయాను. తరువాత సముద్ర మధ్యమున నాగమాత సురసను చూచినాను. సురసకాంత నన్ను చూచి నాతో ఇలా మాట్లాడినది. ఓయి వనరసత్తమ, నా మాట వినము. నిజం చెప్పాలంటే ఆ సురలు నిన్ను ఇప్పుడు నాకు ఆహారముగా పంపినారు. కావున తినివేయుదును. చాలా కాలమునకు నీవు లభ్యమైనావు. సురత మాటలను ఆలకించి నేను అంజలి ఘటించి వందనము చేసి వివరణ ముఖముతో నెమ్మదిగా ఆమెతో ఇటుల పలికినాను. దశరథ కుమారుడు, శత్రువులను సంహరించువాడు, మాన్యుడు, రాముడు సోదరునితోనూ భార్య సీతతోనూ దండకారణ్యమునకు వచ్చినాడు. దుష్టబుద్ధి కామాంధుడు, రాక్షస నాయకుడు రావణుడు రాముని భార్యను అపహరించినాడు. నేను ఇప్పుడు కార్యసిద్ధి కొరకు రాముని ఆజ్ఞపై దూతగా రావణుని వద్దకు వెళ్ళుచున్నాను. రాముని రాజ్యమున జీవించుదానా, నా మాట వినవమ్మా. నీవు కూడా రామునకు సాయము చేయవలయును. సీతాసుతుని కనుగొని వచ్చి అప్పుడు నీకు ఆహారముగా అగుదును. నన్ను నమ్ముము. స్వేచ్ఛగా రూపములు దాల్చు కామరూపిణి యొక్క నాగమాత సురస నా మాటలను ఆలకించి నా చేతికి చిక్కిన వారెవరు నన్ను తప్పించుకుని పోలేరు. ఇది నాకున్న వరము అని పలికినది. సురస మాటలను ఆలకించిన నేను నా దేహమును ధైర్యముగా 10 యోజనముల పొడవుగాను 15 యోజనముల విస్తీర్ణముగాను పెంచినాను. అంతటా నాగమాత సురస తన నోటిని నా శరీరమునకు సరిపడగా చాచినది. నేను వెంటనే నా శరీరమును అంగుష్ట మాత్రము ప్రమాణముగా చేసివేసినాను. నేను క్షణకాలములో విశాలముగానున్న నాగమాత సురస నోటిలోనికి ప్రవేశించి బయటకు వచ్చి వేసినాను. అంతటా సురస తన నిజ రూపము ధరించి ఇట్లు పలికినది. వానర ముఖ్య సౌమ్యుడా హనుమ, నేను సంతోషించినాను. నీ కార్యసిద్ధికి హాయిగా పొమ్ము. జానకిని పుణ్యాత్ముడు రామునితో తప్పక కలుపుము. నీకు శుభమగుగాక. అప్పుడు
అక్కడనున్న వారంతా నన్ను చూచి బాగుబాగు అని మెచ్చుకునిరి. పిదప నేను అమిత ఉత్సాహముతో గొప్పవాడినై గరుక్మంతుని వలె ఆకాశమునకు ఎగిరినాను. ఇంతలో నా నీడను పట్టుకుని ఎవరో లాగుచున్నట్లు అనిపించినది. నా వేగము తగ్గిపోయినది. నేను వెంటనే అన్ని దిక్కులను చూచినాను, కానీ నన్ను ఆపుచున్న వారెవరో తెలియరాలేదు. ఇక్కడ ఎవరూ కనబడటలేదు, కానీ నా వేగము మాత్రము తగ్గిపోయినది. ఇదేమి విచిత్రమో అని ఆలోచనలో పడినాను. అలా ఆలోచన చేయొచ్చు క్రిందకు ఒక్కసారి చూడగా సముద్రములో శయనించి ఉన్న ఒక రాక్షసి నాకు ఆశ్చర్యముగా కనబడినది. ఆ భయంకర ఆకారము వికటాట్టహాసమును చేయొచ్చు భయము లేకుండా ఒక దుర్వాక్యమును వికృతముగా పలికినది. ఓయి కపి, నీవు ఎచ్చటకు వెళ్ళుచున్నావో, కానీ నాకు ముందుగా నీవు ఆహారము కావాలి. చాలా రోజుల నుండి ఆహారము లేదు. నీవు నాకు ఆహారమైన ఆకలిని తీర్చుము. కాంత, ఒప్పుకున్నాను, తప్పక తినుము అని పలికి నా శరీరమును ఆమె నోటి కన్నా పెద్దదిగా ఆశ్చర్యము కలిగినట్లుగా ఒక్కమారుగా పెంచివేసినాను. నన్ను భక్షించుటకు ఆమె నోరు పెంచినది, కానీ ఆమెకు నా సంగతి కొంచెము కూడా తెలియదు. నేను ఆమెను చంపబోతున్నట్లు నాకు అడ్డుపడిన రాక్షస స్త్రీ ఛాయకు ఆవగించంతైనా తెలియదు. నేను వెంటనే నా శరీరమును అతి చిన్నదిగా చేసి ఆమె లోపల ప్రవేశించి ఆమె గుండెకాయని చీల్చి చెండాడి బయటకు వచ్చి సంతోషముతో గెంతినాను. పర్వతము వలెనున్న భయంకర రాక్షసి దాని గుండెను చీల్చివేయగా ప్రాణములు పోయి చేతులు చాపుకొని సముద్ర జలములలో రాలిపోయినది. అప్పుడు ఆకాశమున గుమికూడి ఉన్న సిద్ధలు, చారణులు మొదలగు వారు పవిత్రుడు హనుమ సింహిగా రాక్షసిని అవలీలగా చెప్పినాడని చెప్పుకొనిన మాటలను ఆలకించినాను. నేను సింహమును చంపిన తరువాత కర్తవ్యమును గురించి ఆలోచన చేయొచ్చు చాలా దూరము ప్రయాణము చేసిన తరువాత సముద్రపు దక్షిణ తీరాన వృక్షములతో నిండి ఉన్న లంకను చూచితిని. సూర్యుడు అస్తమించిన తరువాత క్రూర ఘోర భయంకర రాక్షసులతో నిండి ఉన్న లంకను ఎవరికి కనపడకుండా ధైర్యముగా ప్రవేశించినాను. నేను అలా లంకలో ప్రవేశించగానే పరమ ఘోర భయంకర రూపముతోనున్న ఒక రాక్షసి అట్టహాసము చేయుచు నా వద్దకు వచ్చి ఎవరు నీవని ప్రశ్నించుచు ఎదుట నిలిచినది. ప్రజ్వలించుచున్న అగ్ని వంటి కేశములు గల భయంకర రాక్షసి ఒకటి నన్ను చంపుటకు ప్రయత్నము చేయగా నేను దానిని గట్టిగా గుద్ది ఓడించగా ఆమె భీతితో ఇట్లా పలికినది. వీరాగ్రణి, ఈ లంకలోనున్న నన్ను పరాక్రమవంతుడవైన నీవు సునాయాసముగా జయించినావు. నీవు లంకాపట్టణము సర్వ రాక్షస బలము తప్పక నాశనము చేయుదువని విశ్వాసము కలిగినది. నేను ఆ రాత్రంతా రావణుని అంతఃపురమును వెతికినాను, కానీ శ్రీ రఘురాముని ధర్మపత్ని జానకి మాత్రము కనబడలేదు. రావణుని గృహమునందు జానకి కనపడకపోవటచే నేను శోక సముద్రమున మునిగిపోయి ఏమి చేయవలేనో తోచని పరిస్థితిలో ఉండిపోయినాను. ఆ విధముగా దుర్భరమైన దుఃఖముతో నుండి బంగారు శోభతో వెలుగొందుచున్న రావణ మందిర సమీపమున సుందర ఉద్యానవనమును ఒకదానిని చూచినాను. ఆ వనమునందు ఒక ప్రదేశములో జానకిని చూచినాను. అద్భుత సుందర నారీమణి జానకి ఉపవాసముల చేత చిక్కి శల్యమైపోయి ఉన్నది. జానకి రమణి వాడిపోయిన ముఖముతో బాధతో మలిన వస్త్రములు ధరించి ఉండి సంతోషము లేనిదే జుట్టంతా బూడిద రంగుతో మట్టి కొట్టుకొని పోయి కనపడినది. కమనీయ విగ్రహ జానకి దుఃఖముతో శోకించుచు సృష్టించిపోయిన దేహముతో మాంసభక్షకులైన రాక్షసులచే చుట్టుముట్టబడి నాకు కనపడినది. అశోకవనములో పతి వియోగ విషాద దుఃఖితురాలైన జానకి వేదన పొందుచు భయంకర పుల్ల మధ్య భీతితోనున్న మృగము వలె రాక్షసుల మధ్య గడుపుచూ ఉన్నది. సీతాసతి ఒకే జడదాల్చి సంతోషము లేకుండా చింతాక్రాంతయే బాధించి పీడించుచున్న రాక్షసుల మధ్యన భయపడిపోవచ్చు నేలపై పరుండినది. పతి రామునినే స్మరించుకొనుచు ముఖము వివరణమైపోయి మంచుతో కప్పబడిన తామర పువ్వు వలె నుండి బెత్తర చూపులు చూచుచున్న మృగము వలె నుండి రావణుని ధిక్కరించిన సీతను చూచినాను. కీర్తిశాలి రాముని భార్య సీత అట్టి దుర్భర స్థితిలో నుండగా అప్పుడు నేను చూచుచూ సింసుభా వృక్ష కొమ్మలపై కూర్చుండి ఉంటేనే ఇంతలో రావణుని మందిరము నుండి ఆశ్చర్యకరముగు బంగారు నూపురములు, ఆభరణములు, ధ్వనులు, గంభీర కోలాహలముల శబ్దములు నాకు వినవచ్చినవి. అంతటా నేను భయపడిపోయి నా రూపము చిన్నది చేసుకుని సింసుభా వృక్ష కొమ్మలలో పక్షి వలె రహస్యముగా దాగి ఉన్నాను.
అంతటా మహాబలవంతుడు రావణుడు తన భార్యలతోనూ బలగముతోనూ సకలాభరణ భూషితుడై జానకి ఉన్న ప్రదేశమునకు వచ్చిన రావణాసురుని రాకను చూచిన సుదతి సీత భయపడిపోయి తన సుందర కటి ప్రదేశమును ఊరువులతోనూ కుచుములను బాహువులతోనూ కప్పుకొనును. అలా దీనముగా భయపడిపోయి ఇటు నటుల బెత్తర చూపులు చూచుచూ ఉన్న జానకిని రావణుడు సమీపించి నేలవ్రాలి శిరస్సు వంచి తనను కూడి ఉండమని కోరెను. గర్వి సీత, నీవు అహంకారముతో నన్ను స్వీకరించుటకు ఒప్పుకొనకపోయినచో నీకు 2 మాసములు గడువు ఇచ్చుచున్నాను. ఈలోగా నన్ను కోరుకొనకపోయినచో నిన్ను సంహరించదను. దుష్ట రావణుడు కామాంధుడై అలా పలుకగా సీత దానిని ఆలకించి మిక్కిలి కోపము చెంది రావణునితో ఒక్క మాట పలికెను. రాక్షసాధమ రావణ దుష్టుడా, రాముని అర్ధాంగిని తేజస్వి రామపత్నిని ఇక్ష్వాకు రాజు పంక్తిరథ ప్రభు కోడలను అయిన నన్ను దుర్భాషలాడుచున్న నీ నాలుక ఎందుకు తెగిపడలేదు? ఒరి రావణ పాపాత్ముడా, నా భర్త లేని వేళ నన్ను అపహరించినావే నీచుడా, అదంతా నీ ప్రతాపమని సిగ్గు లేకుండా తలంచుచున్నావు. పరమోదారుడు రాముడెక్కడ, నీ కుటిలుడవు నీవెక్కడ? రాముని దాసునిగా ఉండుటకు నీవు కూడా అనర్హుడవు. రాముడు యజ్ఞములు చేయి సత్యమూర్తి, యుద్ధమున ప్రశంసలు పొందినవాడు. జానకి సాధ్య పలికిన పరుష మాటలను ఆలకించిన రావణుడు చితి ఎందు ప్రజ్వలించాడు అగ్నివలే మిక్కిలి కోపముతో మండిపడెను. అంతటా రావణుడు క్రూరముగా నేత్రములు పెద్దవి చేసి కుడి చేతి పిడికిలి పైకెత్తి సీతాసాధ్విని చంపపోగా అది చూచి రాక్షస స్త్రీలు హాహాకారములు చేసిరి. అంతటా రావణుని వెంట ఉన్న ఉత్తమ సాధ్వీరత్నము మండోదరి అను ఆమె స్త్రీల నుండి ముందుకు వచ్చి ఆ నీచ కార్యమును ఆపించను. మన్మథ బాణ పీడితుడై నా నాథుడిని దశకంఠుని చూచి మండోదరి అను ఆమెను ఆ స్త్రీల నుండి వేగముగా వచ్చి సీతను చంపకుండా అడ్డుకునెను. నాథా రావణ చంద్రమా, నీవు సూర్యుడవు, నీకు ఈ సీతతో పని ఏమి? గొప్ప గొప్ప దేవకాంతలు, గంధర్వకాంతలు, యక్షకాంతలు ఉన్నారు కదా, వారితో కూడి స్వేచ్ఛగా క్రీడింపుము. పెదప రాక్షస స్త్రీలు అందరూ కలిసి ప్రీతిగా రావణుని అనుగ్రహించున్నట్లుగా చేసుకొనుచు వేగముగా వారిని మందిరమునకు తీసుకుని పోయేరి. రావణుడు అలా వెళ్ళిపోగానే రాక్షసకాంతలు అందరూ ఘోర క్రూర దారుణ మాటలన్నీయో పలికి పావన సీతను భయపెట్టగా ఆమె దుఃఖముతో శాంతికి దూరమై ఉండెను. రావణుడు అలా వెడలగానే మదచిత్తలు రాక్షస స్త్రీలు చాలా చెడు మాటలు పలుకగా వారి చెడు వర్తనను జానకి సతి తోసిపుచ్చెను. పచ్చి మాంసము తిను రాక్షసులు సీతను మార్చుటకు చెప్పిన మాటలన్నీ వ్యర్థము కాగా ఏమీ చేయలేక సీత భావము పాపి రావణునికి వెళ్ళి చెప్పిరి. రాక్షసకాంతలు సీతను మార్చుటకు చేసిన ప్రయత్నములన్నీ విఫలము కాగా ఇంకా ప్రయత్నములు మాని ఆమె చుట్టూ పరుండిరి. రాక్షసకాంతలు అలా నిద్రపోవగా పతిని రఘురామునే తలుచుకొనుచు భర్త హితమునే కోరుకొనుచు ఆమెను రక్షించు వారెవరూ కనబడక దుఃఖితురాలే విలపించను. చీ దుర్మార్గురాల, అలా మాట్లాడుట చాలింక. జానకిని మీరు భక్షించుట సాధ్యము కాదు. ఆ పని మీరు చెయ్యలేరు. మీలో మీరే తినండి. పంక్తిరథ ప్రభువు కోడలు చనిపోరాదు. నా మాటలు వినండి. నాకు ఒక కల వచ్చినది. అందు భయంకరముగా రాక్షసులందరూ పూర్తిగా నాశనం అయిపోవుట, జానకి సతి భర్త రాముని చేరుట సూచింపబడినది. కావున రాక్షస నాశనము సత్యము తప్పదు. రాముని చేత మీరు చంపబడకుండగా సీతాసాధ్విని ప్రార్థించండి. ఆమెయే మిమ్మల్ని రక్షించునని నాకు తోచుతున్నది. రాక్షసకాంతలారా, ఇప్పుడు దుఃఖమును పొందుతున్న మహాసాధ్వి సీత త్వరలో కష్టముల నుండి గట్టెక్కి సుఖములు పొందును. కావున మీరు ఆమెకు మృకుడియే మీ తక్షణ కర్తవ్యము అని చక్కగా త్రిజటాను ఆమె తన కళ గురించి వివరించి చెప్పగా అది వినిన సీత మిక్కిలి సంతోషించినది. అంత పెన్న వయస్కురాలు సీత సిగ్గుపడుచు అదే నిజమైన తప్పక రక్షించదనను. నేను అంతటా చేయవలసిన కార్యము గురించి బుద్ధిగా ఆలోచన చేసి సద్గుణశీల సీతతో మాట్లాడుట ఎలా ఆరంభము చేయవలగినో అని సందేహములో పడినాను. జానకితో మాట్లాడుటకు బాగా బుద్ధిగా ఉపాయము ఆలోచన చేసి ఇక్ష్వాకు వంశీయ ప్రభువుల గురించి చెప్పుట ప్రారంభించినాను. రాజర్షుల గురించి నేను సాదరముగా పలికిన మాటలను ఆమె ఆలకించి దుఃఖముతో కనుల నీరు నింపుకొనున్నదే ఇట్లు పలికినది.
వానరోత్తమా, నీవు ఎవరవో చెప్పుము, నీవు ఎందుకు ఏమి కోరుకొని ఇచ్చటకు వచ్చినావు? రామచంద్రునితో స్నేహము ఎలా కలిగినదో చెప్పుము, నేను తెలుసుకుందును. సీతాసాధ్వి అలా అడుగగానే నేను వెంటనే ప్రీతితో ఇలా పలికినాను: దేవి, నీ భర్త రామచంద్రుడు మహాపరాక్రమవంతుడు, విఖ్యాతుడు, కపిరాజు సుగ్రీవుడు ఆయనకు సహాయకుడు. నీ దగ్గరకు నేను వానరరాజు సుగ్రీవుని బంటును. అతడు నీ భర్తకు శ్రమ లేకుండా చేసి నిన్ను వెతుటకు నన్ను పంపగా నేను ఇలా వచ్చినాను. జానకి, కీర్తిశాలి, లోకములో పురుషోత్తముడు, శ్రీమంతుడు రాముడు నీకు ఆనవాలుగా ఈ ఉంగరమును స్వయముగా ఇచ్చినాడు, స్వీకరించము. దేవి అంగుళీయకమును తీసుకొనగా నేను చేయవలసిన కర్తవ్యము గురించి చెప్పుమని అడిగినాను. ఆజ్ఞాపించవమ్మా, రామ లక్ష్మణులను నీ దగ్గరకు చేర్చదనని పలికినాను. పిమ్మట సాధ్వి జానకి నేను పలికిన మాటలు విని ఇచ్చిన ఉంగరమును తీసుకుని ఏ విధముగా నేను రఘురాముడు వెంటనే ఇక్కడకు వచ్చి రావణుని చంపి నన్ను తీసుకుని వెళ్ళుటే ముఖ్యమని పలికినది. పిదప నేను పూజ్యురాలు జానకి 2 పాదములకు భక్తితో మ్రొక్కి నిన్ను చూచినట్లుగా రామునకు సంతోషము కలుగునట్లుగా ఏదైనా గుర్తుగా ఇమ్మని ప్రార్థించినాను. నాయనా వానరా, ఇదిగో చూడమని తీసుకునము. దీనిని చూడగానే రామునకు దుఃఖమంతయు అంతమైపోయి సంతోషించి నన్ను ఎంతగానో గౌరవించును. అలా పలికి జానకి సాధ్వి మణిని వెంటనే నాకు ఇచ్చి త్రుటిలో సందేశమును చెప్పి సంతోషముతో నన్ను సాగనింపినది. తరువాత రాజపుత్రి జానకి భక్తితో మ్రొక్కి ఆమె మనస్సులో శాంతి పొంది ఉండగా ఇచ్చటకు బయలుదేరి ప్రయాణించి క్షేమముగా ఇచ్చటకు వచ్చి చేరినాను. సీతామాత మనసులో ఏదో ఆలోచన చేసి మరలా శీఘ్రముగా నీవు రామప్రభువునకు నా వృత్తాంతము తప్పక చెప్పుమని నాతో పలికినది. నేను చెప్పిన వృత్తాంతమును నీవు రామలక్ష్మణులకు చెప్పగా విని వారు వానరరాజు సుగ్రీవునితో కలిసి శీఘ్రముగా ఇచ్చటకు వచ్చినట్లు చేయవయ్యా. పావన రామలక్ష్మణులు నన్ను చూడకుండా ఉన్నచో నేను 2 నెలల కన్నా జీవించి ఉండను. రాముడు నన్ను చూచుట సంభవించనిచో అనాథనే మరణము పొందుదానను కదా. జాలి కొలుపు సోగుణ సీత మాటలను వినిన నాకు మిక్కిలి కోపం వచ్చి రావణుని శిక్షించడం ఎట్లా అని ఆలోచన చేసినాను. తరువాత నా దేహమును బాగా పెంచినాను. నా తల్లి జానకిని అన్ని విధముల బాధలు కలిగించి రావణాసురునకు కష్టము కూర్చుటకు వనము సమస్తము సర్వనాశనము చేసినాను. నేను అలా వనమును నాశనము చేయుచుండగా నిద్రనుండి మేల్కొన్న రాక్షసులు నా భయముతో పరుగులెత్తిరి. మృగములు, పక్షులు, అన్ని ప్రాణులు నాశనమైన వనము నుండి పారిపోయినవి. అంతటా అన్ని చోట్ల నుండి రాక్షస స్త్రీలు పరుగున వచ్చి వనమును చూచి పరిగెత్తుకుని వెళ్ళి రావణునకు విషయమంతా వివరించిరి. సౌరాగ్రణి రావణ ప్రభు దివ్యమైన మన వనమును వానరుడొకడు ప్రవేశించి మీ బల పరాక్రమములు తెలుసుకొనకుండా దుర్మార్గముగా పూర్తిగా ధ్వంసము చేసినాడు. ప్రభు రావణాసుర, ఈ ప్రకారము వనమును ధ్వంసము చేసిన వానరుని నాశనము చేయుటకు నీవు ఆజ్ఞాపించుము. రావణుని అనుజ్ఞ తీసుకుని రాక్షస వీరులు రాజుకు బొద్ధులైనటు వారు కింకరులు రాబో చావును గుర్తించకుండా నా మీదకు దుమికిరి. వారు క్రోధముతో శూలములు, ముద్గరములు, మహాయుధములు, శస్త్ర అస్త్రములతో నాపై యుద్ధమునకు రాగా పరిగ చేతబట్టి రావణ రాక్షస వీరులందరూ మట్టుబెట్టినాను. అలా నాపై యుద్ధమునకు వచ్చిన 8,000 మంది వీర విక్రమ రాక్షసులను ఒక్కరు కూడా మిగలకుండా పరిగెతో చంపివేసినాను. పిదప నాకు ఒక ఆలోచన కలిగినది. ప్రధాన ప్రాసాదమును చేరి ఒక స్తంభముతో 100 యోధులను చంపివేసి లంకకు తలమానికమైన ప్రసాదమును కూల్చివేసినాను. అంతటా రావణుడు తన సేనలలో వీరులను, ధైర్యవంతులను, వికృత భీకర రూపులను ప్రహస్త కుమారుడు జంబుమాలిని నాపై యుద్ధమునకు పంపెను. అంతటా నేను పరిగణ చేతబట్టి మహాబల సంపన్నుడనే జంబుమాలిని రాక్షసుని పరివార సమేతముగా సంహరించినాను. జంబుమాలి చనిపోయినాడని విన్న రాక్షస ప్రభువు రావణుడు మంత్రి కుమారులను, పదాతి దళములతో పాటు సూర్యులను నాపై యుద్ధమునకు పంపినాడు. నేను వారిని అందరినూ చంపివేయగా ఆ వార్త వినిన రావణుడు దీనుడైపోయి యుద్ధములో నిపుణుడైన 5 ఉత్తమ సేనానాయకులను నన్ను చంపమని రణమునకు పంపినాడు. నేను ఆ 5 పరాక్రమ సేనాపతులను, మంత్రి కుమారులను నాశనము చేసినాను. అంతటా లంకేశుడు రావణుడు అక్షకుమారుని నాపై యుద్ధమునకు పంపినాడు.
యుద్ధములో ప్రతిభ గల అక్షకుమారుడు నన్ను చంపుటకు ఆకాశములో డాలుతో నాపై దూకినాడు. అప్పుడే నేను అతని 2 కాళ్ళు పట్టుకుని 100 సార్లు గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి చంపినాను. అక్షకుమారుడు యుద్ధరంగములో చనిపోయినాడని వినిన లంకేశుడు క్రుద్ధుడై మహావీరుడు అస్త్రశస్త్ర కోవిదుడైన తన కుమారుడు ఇంద్రజిత్తును యుద్ధరంగమునకు పంపినాడు. సైన్యముతో కూడి ఇంద్రజిత్తు నాపై యుద్ధమునకు రాగా రణరంగమున్న సైన్యమును సర్వనాశనము చేసి అతనిని బలహీనుని గావించి మనసులో ఎంతగానో సంతోషించినాను. రావణుడు పరాక్రమవంతుడు, మహాబాహుడు, శక్తిమంతుడు అయిన తన కుమారుడు ఇంద్రజిత్తుడే నన్ను పట్టుటకు సమర్థుడు అను విశ్వాసముతో పంపించినాడు. తన సైన్యమంతా నాశనమైపోగా వీరుడు ఇంద్రజిత్తు నన్ను జయింపశక్యము కాదని తలచి ఏమీ చేయలేక బ్రహ్మాస్త్రమును ప్రయోగించి నన్ను బంధించినాడు. అంతటా రాక్షసులు బంధితుడైన నన్ను చూచి చిక్కినాడు అని సంతోషించుతూ నన్ను తాళ్లతో కట్టివేసి రావణ సమీపమునకు తీసుకుని వెళ్ళినారు. అంతటా సభయందు ఉన్న రావణుడు నన్ను చూచి రాక్షసులను పంపి, ధూర్త, లంకకు ఎందుకు వచ్చినావు? మా రాక్షసులను పట్టుకుని ఎందుకు చంపినావు అని ప్రశ్నించినాడు. రావణ, వినుము, నేను వాయుదేవునకు ఔరసపుత్రుడను. నా నామము హనుమంతుడు. వానరులను జానకిని చూచుటకు లంక వచ్చినాను అని చెప్పినాను. లంకాధిపతి రావణ, నేను పావనుడు రాముని దూతను. మాన్యవీర్యుడు సుగ్రీవుని మంత్రిని. రాముడు దౌత్యమును పట్టుకొని నీ వద్దకు వచ్చినాను. లంకలో జానకిని కనుగొనుటకు వచ్చినాను. రావణ, వినుము, నీ క్షేమము కోరి సుగ్రీవుడు నీకు ముఖ్యమైన ధర్మము, అర్థము, కామముల గురించి, లాభముల గురించి బోధించినాడు. వాటిని వివరించదను, మనసులో ఆలోచన చేసుకునము. ఉన్నతమైన వృక్ష సమూహములతో కూడి ఉన్న సుందరముకు ఋష్యముఖ పర్వతమున మేము ఉండగా విష్ణు సమానమూర్తి యుద్ధ పరాక్రముడు రామునితో స్నేహము ఏర్పడినది. మాన్యుడు రాముడు నా భార్యను రాక్షసుడు అపహరించి తీసుకుని పోయినాడు. ఈ విషయంలో నీవు సహాయము చేయమని విశ్వాసముతో వానరముఖ్యుడు సుగ్రీవుని కోరినాడు. నేను రాముని దీన చరిత్రను అంతా విని శోకము పొంది వారిని వధించి రాముడు మనకు సాయమునిచ్చును కనుక రామునకు సాయము చేయమని సుగ్రీవుని అర్థించినాను. సుగ్రీవుడు రాజ్యమును దుర్మార్గుడు వాలి తీసుకున్నాడు. సుగ్రీవునకు రామునకు మిత్రత్వమును చేకూర్చున్నాను. వారిద్దరూ అగ్నిసాక్షిగా ఒకటిగా చేసినాను. రామచంద్రుడు ఒకే బాణముతో వారిని సంహరించినాడు. వానర సామ్రాజ్యమును సుగ్రీవునకు పట్టణము కట్టినాడు. రావణ, వినుము, సుగ్రీవుడు ఎంతో చెప్పమని చెప్పినాడు. రామచంద్రుడు మాట ఇచ్చిన ప్రకారము న్యాయముగా సాయము చేయవలసి ఉండి హనుమను నీ వద్దకు పంపుచున్నాను. రావణ, కామ మదాంధుడవై సీతాసాధ్విని తెచ్చినావు. రాముని పరాక్రమము సుగ్రీవుని సేనలను గుర్తుకు తెచ్చుకొని బుద్ధిగా రామునకు జానకిని ఇమ్ము. రావణ, వినుము, దేవతలు పిలువగా వారి సహాయమునకు వెళ్ళువారు వానరులు. వారి ప్రతాపమును నీవు ఎరుగుదువు కదా. వారిని చులకనగా చూచి మృత్యువు తెచ్చుకొనకము. రావణుడు ఈ మాటలతో హితము చేయుటకు వానర ప్రభువు సుగ్రీవుడు ఆదేశించినాడని చెప్పిన లంకేశుడు రావణుడు కన్నులలో మంటలో రేపుకొని అగ్ని నేత్రములతో చూచినాడు. భయంకర మూర్ఖ రావణుడు నా పరాక్రమము కొంచెము కూడా తెలియక జాలి లేకుండా ముందు జరగబోవున్నది ఊహించకుండా నన్ను చంపమని కర్కశముగా ఆజ్ఞాపించినాడు. అంతటా బుద్ధిమంతుడు రావణుని సోదరుడు ధర్మమూర్తి విభీషణుడు అనువాడు అలా చేయుట దోషమును పలికి నా గురించి రావణునితో ప్రార్థించినాడు. రాక్షసరాజా, దూతను చంపమని ఆజ్ఞ ఇచ్చుట ఎంత మాత్రము మంచిది కాదు. నీ నిర్ణయము విడిచిపెట్టుము. రాజనీతి ప్రకారము ధర్మ మార్గముగా దూతను విడిచుట నీకు యోగక్షేమము. రావణ, దూత చెప్పున్నది మంచిదా చెడ్డదా అన్నది కాదు. తన ప్రభువు ఏది చెప్పమనినా దూత అది చెప్పును. అది వినుట ధర్మము. దూతను చంపుట శాస్త్ర సమ్మతము కాదని తెలుసుకును. దూత చేయవలసిన పనులకు విరుద్ధముగా దుష్టకార్యములు చేసినచో వానికి విధించదగు శిక్షలున్నవి. వాటిని విధించవచ్చును, కానీ దూతను ఎంత మాత్రము చంపరాదు తండ్రి. రావణుడు దుర్మార్గుడు, మదముతో అంధుడైపోయి ధర్మహీనుడై పావన ధైర్య శౌర్యములు ఎరుగగా దూత హనుమ పొడుగాటి తోకకు నిప్పు పెట్టుడని రాక్షసులను ఆజ్ఞాపించను.
రావణుని ఆజ్ఞతో దుర్మార్గ రాక్షసులందరూ వెంటనే నా తోకకు జనపనారలో బట్టలు కట్టి చుట్టిబట్టి ముందు జరగబోవునది తెలియక నిప్పు పెట్టిరి. చండ చండ విక్రములే రాక్షసులు నన్ను తాళ్లతో గట్టిగా కట్టివేసి కర్రలతోనూ కంపలతోనూ కొట్టుచు పిడికళ్లతో గుద్దుచు చేతులతో బాదుచు తోక బాగా మండునట్లు చేసిరి. పిదప రాక్షసులు బంధింపబడి కాలుచున్న తోకతోనూ నన్ను రాజమార్గంలో త్రిప్పుచు నిలబెట్టి వెర్రిగా గంతులు వేయుచు సంతోషముతో గట్టిగా కేకలు వేసిరి. నేను అంతటా నా పెద్ద ఆకారమును విడిచిపెట్టి చిన్న నిజరూపమును పొంది బంధములన్నీ విడిపోయి రాక్షసులనందరూ పరిగెతో చంపివేసినాను. పిదప నేను మండుచున్న తోకతో వేగముగా నగర ముఖద్వారంపైకి దూకి ప్రజ్వలించుచున్న తోకతో ప్రాకారములను లంకాపట్టణమును అంతను కాల్చివేసినాను. నా బుద్ధి వైపరీత్యము వలన రామకార్యము సర్వము చెడిపోయిన ఎడల నేను బ్రతుకుట వ్యర్థము ప్రాణత్యాగము చేసుకొందును. లంకను దగ్ధము చేసినాను. మందిరములు ద్వారములు గోపురములు అన్ని కాలనిదంటూ ఒక్కటి కూడా లేకుండా కాల్చివేసినాను. సీతకై వచ్చిన కార్యము కూడా ధ్వంసమైనదని చింతించినాను. జానకి గురించి దుఃఖించుతుండగా ఆకాశమున చారణలు పలుకు మాటలు నా చెవిన పడినవి. హనుమ లంకనంతా కాల్చగా పావన సీతయున్న ప్రాంతము తప్ప లంక అంతా పూర్తిగా కాలిపోయినది అని. అప్పుడు నా మనసు శాంతించినది. జానకి క్షేమమని వినగానే శుభశకునములు మంగళప్రదములుగా విస్తారముగా కనిపించినవి. నేను ఎంతో ఆనందమును పొందినాను. నా తోకను కాల్చిన అగ్ని నన్ను కాల్చలేదు. సుగంధ వాయువులు చల్లగా వీచినవి. ప్రకృతి పవిత్ర స్వభావమును చూపించినది. అదృష్ట శుభ శకునముల చేతను సిద్ధచారుణుల మునీంద్రుల వాక్కులను మనసులో ఆనందమును పొందినాను. శోకము పోయినది. సీతామాతను ఒక్కసారి మరలా దర్శించ కోరిక కలిగి ఆమె ఆశీర్వచనములు పొందగోరి వెంటనే ఆనందముతో గంతులు వేయచు జనకైన చోటుకు వెళ్ళి తిని తరువాత వాయువు గంధర్వులు సూర్యచంద్రులు పయనించు గగన మార్గమున ప్రయాణించి శీఘ్రముగా ఇచ్చటకు వచ్చి సంతోషముతో మిమ్మల్ని చూచినాను. కవివర్యులారా, రామచంద్రుని యథార్థ శుభ ప్రభావము చేతను మీ అందరి పావన తేజము చేతను మాన్య సుగ్రీవుడు ఆజ్ఞాపించిన కార్యమును శుభకరముగా పూర్తి చేసుకుని వచ్చినాను. పావన మూర్తులారా, నాకు చేతనైన ఈ విధముగా కార్యము దిగ్విజయముగా చేసుకుని వచ్చినాను. ఇంకా మీరు రామ లక్ష్మణులకు సుగ్రీవునకు సంతోషము కలిగినట్లు మిగతా కార్యము చేయుడు. 58వ సర్గము సమాప్తము. శ్రీరామార్పణమస్తు. స్వస్తి.